भी रास्ते टीवी తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు రాధాకృష్ణ గారు మాట్లాడే విషయాన్ని మీద కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ విషయంలోనే రేణుకమ్మ గారు, మేము, అడ్వకేట్లు అందరూ కూడా మా పార్టీ పరంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులంతా వచ్చి కూడా కేసు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పేసి 2 టౌన్లో పెట్టడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా రాధాకృష్ణ గారు మాట్లాడినది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే విషయాల్లో మన రేణుకమ్మ గారు, జీవన్ గారు బాగా చెప్పినారు. ఏదన్నా కూడా ఒక పత్రికను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తూ ఇలా చేసే శాస్త్రాలన్నీ కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈరోజు ఈయన ఊడిగం చేస్తూ ఉన్నాడో ఆ విషయంలో అందరూ అట్లే ఉంటారని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏదైనా జరిగిపోతా అని చెప్పే విషయాన్ని మాట్లాడితే ఇది ఎంత పెద్ద మాట మహిళల మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చూసుకుంటుండే ఏడేమన్నా గాజులు వేసుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాను రాధాకృష్ణ గారు. అంటే నువ్వు మాట్లాడే మాట నీకు కూడా వర్తిస్తాయి కదా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడడం లే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఏమన్నారు, వాళ్ళ అమ్మని లోకేష్ గారు తిట్టినప్పుడు ఆ రోజు TV5ని కానీ ABNని కానీ బ్యాన్ చేయాలని చెప్పేసి ఇవన్నీ TV5 మీడియా అంతా కూడా బ్యాన్ చేయాలని చెప్పిన మహానుభావుడు యాడున్నాడో తెలియదు. ఈ విషయంలో ఇంత నీచంగా మాట్లాడుతున్నా ఆ రోజుల్లో మహిళల పక్కన నీచంగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఊగి చెప్పినటువంటి వ్యక్తి యాడున్నాడో కనపడ్డంలే. ఈ రోజు ఈ చూస్తా ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా మారుతా ఉన్నా కూడా ఒక్క నోరు కూడా మాట్లాడడంలో, ఒక మాట మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్రంపై తలాచుగా జరుగుతూ ఉన్నాయి, మహిళల పట్ల మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని విధాలుగా చూస్తూ ఉన్నారు. చూస్తూ కూడా ఎక్కడ కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏదన్నా కూడా ఈరోజు మీరు గతంలో కూడా రామారావు గారిని మర్చిపోయే విధంగా చేయాలని చెప్పేసి మీడియా కూడా అందరూ వైరల్ అయిపోయింది. అది ఎందుకంటే అలాంటి వ్యక్తి మీరు. ఏదన్నా కూడా మీ పత్రిక ఉందని చెప్పేసి అహంకారంతోనే మీరు ఈ విధంగా మాట్లాడతారు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడితే కబర్దారని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ఈరోజు అనిత గారు మాట్లాడుతూ ఉంటే ఏదన్నా ఉండే పత్రికలు అనేది 10 మందికి ఉపయోగపడాలి. ఆ విధంగా కాకుండా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడతా ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ప్రజలందరూ కూడా. ఈ ABN కానీ TV5 కానీ ఇవన్నీ కూడా ఒక పత్రిక ఒక పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉందని కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఏదన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. వెంటనే నీవు మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మాటలు ఇక ముందు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్ప. ఎందుకంటే క్యారిడార్ కింద 3 కలిపి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ 3 కలిపి మావిగనని పేరు పెట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పిన దాన్ని డైవర్ట్ చేసేదానికే ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో నాటకపోతా ఉంది. మావిగన్ అనేది రోజుల్లో నాటకపోతా ఉంది. ఆ నాటకపోయే దాన్ని మీరు మరిపించేదానికే, మీరంతా కూడా డబ్బు దోచుకునేదానికే ఏదో రకంగా ఈరోజు మీరు మీ పార్టీ తరఫున అమరావతి అని చెప్పి దోచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు దాన్ని సమర్థించుకుంటూ మీ పత్రికలంతా కూడా సమర్థించుకుంటూ ముందుకు పోతా ఉంటే ప్రజలు మభ్య పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఇక ముందు రారా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.